వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 7వ తేదీన శనివారం రోజున అయితే వీరికి ఒక శుభవార్త అయితే రాబోతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఎలాంటి శుభవార్త రాబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ఈ రాశి వారిని అయితే చూడటానికి అయితే చాలా గంభీరంగా అయితే కనిపిస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే వీరికి చాలా మంచి మనసు కలవారు. అందుకే ఈ కుంభరాశి వారు అందరినీ కూడా మంచి మనసుతో, వీరు ఓర్పు సహనంతో ఎంతో అయితే ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఈ ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రమైతే వీరికి కోపం అనేది ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారికి వీరికి నమ్మకం అనేది ఉండదు. ఎందుకంటే ఈ కుంభరాశి వారు ఎక్కువగా పక్క వాళ్ళనే నమ్ముతూ ఉంటారు. ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు. వీరు ఎప్పుడు కూడా తక్కువగా చేసుకుంటూ ఉంటారు. అంటే మీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు. అందువలన ఈ కుంభరాశి వారు కొన్ని ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటివి అయితే ముందుకు వెళ్లకుండా అయితే అక్కడే ఆగిపోవడం కూడా అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారికి అయితే వీరికి అనుకూలమైన ప్రతిఫలాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. వీరికి మంచి రోజులైతే రాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు, కష్టాలను ఎదుర్కోవడం అయితే జరిగింది ఈ కుంభరాశి వారికి. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు అయితే ముందుకు సాగుతూ అయితే వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆ బాధను ఎవ్వరికైతే చెప్పుకోలేరు. ఇక ఈ కుంభరాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాలైతే సాధించగలుగుతారు. మీకు మంచి రోజులైతే రాబోతున్నాయి. ఈ రోజున మీరు ఒక శుభవార్త వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి. అలాగే కుంభరాశి వారు ముఖ్యంగా అయితే దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా మీకు ఆ దైవం యొక్క సహాయం అనేది మీ తోడుగా ఎప్పుడు కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ కుంభరాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. ఎప్పుడు కూడా మన పక్క వాళ్ళే మాటే నమ్ముతాం, కానీ మన మాట మనం ఎప్పుడు కూడా నమ్మం. కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు అలవాటు చేంజ్ చేసుకోండి. ఇక రెండో ముఖ్యమైన విషయాలు ఏంటంటే గనక, మొదటిగా మీరు దైవారాధన చేయటం. ఇక రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిల్లో అయితే విజయాన్ని అయితే తప్పకుండా సాధించగలుగుతారు. ఇక ఈ రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని అయితే సాధించగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక మీరు తప్పకుండా దైవారాధన పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అనుకుంటాం మనం బాగాలేము అని, మన పరిస్థితి బాగాలేదు అని, కానీ మనం చాలామంది చూస్తే అవిటి వాళ్ళని చూడండి, వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని చెప్పుకోవాలి. అలా అని ఒకరితో పోల్చుకోవద్దు. ఎప్పుడు కూడా ఎవరి జీవితం ఎలా ఉండాలి అనేది ఆ దేవుడు నిర్ణయం మీద అయితే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దైవ స్మరణం అనేది మర్చిపోకుండా చాలా చక్కగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకైతే సాగిపోవాలి. ఇక ఈ కుంభరాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే కనుక, ఎప్పుడు కూడా డౌట్లోనే ఉండిపోవడం. అలాగే మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అని సందేహం వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మనసులో పెట్టుకొని పనులైతే చేస్తూ ఉంటారు. అంటే డౌట్లోనే ఉండిపోతారు, ఇది అవుతుందా కాదా అని. కానీ ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకు సాగిపోవడానికైతే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన యొక్క సమస్యలు కూడా తొలగిపోతాయి. మనం ఏది సాధించాలనుకున్నా అది ఖచ్చితంగా సాధించగలుగుతాం. ఆ దేవుడు మనకు తోడున్నాడు అనుకొని ఒక అడుగు ముందుకైతే వేసి ఆ పనినైతే స్టార్ట్ అయితే చేయండి. అలాగే ఈ విధంగా చేస్తే మాత్రం మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది.
ఇక మీరు ఒక అడుగు నమ్మకంతో ముందుకు వేయండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా అయితే మొదలుపెట్టడం వల్ల మీకు మంచి ఉత్తమమైన ఫలితాలైతే ఈ కుంభరాశి వారికైతే వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారు మీరు ప్రతీదీ కూడా మీరు అనుకున్న విధంగా అయితే జరిగిపోతుంది. మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యానికి చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటిల్లో అన్నీ కూడా మీరైతే విజయాలైతే సాధించబోతున్నారు ఈ కుంభరాశి వారు. అలాగే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఉద్యోగంలో ప్రమోషన్ కానివ్వండి, ఇలాంటివి వాటి వల్ల మీరు అయితే ఎనలేని ఆర్థిక అభివృద్ధినైతే కూడా చూడబోతున్నారు. కాబట్టి కుంభరాశి వారైతే ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా మంచి శుభవార్త అనేది మీకు ఈ రోజైతే కనిపిస్తూ ఉంది ఈ కుంభరాశి వారికి. ఇక ఈ కుంభరాశి వారి జీవితం అనేది జాతకం అనేది పూర్తిగా మారిపోతుంది. ఇక ఈ రోజున చాలా గుడ్ న్యూస్‌లు అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు చాలా ఏండ్లగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అయితే వినబోతున్నారు. అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్న దానికి కూడా చాలా బాధపడుతూ ఉన్నవారైతే కానీ ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అయితే వస్తుంది. ఇక నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయే టైం అయితే ఈ కుంభరాశి వారికి వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున అయితే కుంభరాశి వారిలో రాజకీయ రంగంలో పనిచేసే వారికి ఈరోజు మంచి ఫలితాలైతే వస్తాయి. ఇక ఈరోజు మీ కుటుంబ సభ్యుల సహాయంతో వారు ఏవైనా డబ్బుకు సంబంధిత సమస్యల నుండి సులభంగా అయితే బయటపడతారు. వ్యాపారాలైతే ఈరోజు మంచి పురోగతి సాధించే అవకాశాలైతే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి. ఇక ఈ కుంభరాశి వారు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. ఇది మిమ్మల్ని సంతోషంగా కూడా ఉంచుతుందని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారు ఈరోజు రోజువారీ ఖర్చులను సులభంగా తీర్చుకోగలుగుతారు. మీరు ఒక కొత్త యాత్రకు కూడా వెళ్తుంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, లేకుంటే మీకు ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో ఏదైనా వివాదంపై మీరు కోపంగా ఉండకూడదు. ప్రశాంతంగా ఆలోచించిన తర్వాతనే మీరు సరైన నిర్ణయం అయితే తీసుకోవాలి. ఇక ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదాలు కూడా మీరైతే విజయాన్ని అయితే సాధించగలుగుతారు ఈ సమయంలో. ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారికైతే మీకు అదృష్ట సంఖ్య వచ్చేసి 96. ఇక ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం హనుమంతుడికి సింధూరం సమర్పించండి. ఇలా సమర్పించడం వల్ల మీ యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి. ఇక మీకు హనుమంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఈ కుంభరాశి వారికి ఈ రోజున ఇలాంటి శుభవార్తలు అయితే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. కాబట్టి ఈ కుంభరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.